నాగేష్ గారి ఆధ్వర్యంలో ప్లాటూన్ కమాండర్స్ సేవలు అందిస్తున్నారు. గౌరవ వందనం అందించవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు సేవలు అందిస్తున్నటువంటి ప్లాటూన్లను సందర్శించడానికి ముందుకు కదులుతున్నారు. వారితో పాటుగా పోలీసు వ్యవస్థది కీలకమైనటువంటి పాత్ర. వారి సహకారంతో సమాజంలో శాంతి భద్రతలు వెలుసుకుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ మరింతగా సున్నితంగా దేశంలోని ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కార్యక్రమాలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం. జాతి యావత్తు తొలగిస్తున్నటువంటి శిక్షణకు మారుపేరుగా నిలుస్తూ అందరినీ కూడా అలరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నటువంటి ప్లాన్స్ ప్రత్యేకంగా అభినందనలు. వారి అనుసరిస్తూ బ్యాండ్ పార్టీ వారు ముందుకు సాగుతున్నారు. అందరం కూడా సమరయోధులను సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారిని మాన్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల వద్దకు వెళ్ళి వారికి సన్మానం అందించవలసిందిగా కోరుతున్నాం. ఆర్టీఓ గారు మరియు స్థానిక ఎంఆర్ఓ గారు కార్యక్రమాన్ని శ్యామలాదేవి గారు మనందరికీ కూడా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణమూర్తి గారు జిల్లా యావత్తు ప్రజల పక్షాన ఎన్నో ప్రభుత్వాలను వారి కడుతూ చూస్తూ ఈ జిల్లాను అభివృద్ధి పథంలో సాగుతున్నటువంటి తీరును కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. త్యాగాలకు మారుపేరుగా నిలిచిన స్వాతంత్ర సమరయోధులను సన్మానించుకోవడం, మన జాతి మొత్తాన్ని మనం స్మరించుకోవడం, సన్మానించుకోవడమే. ఒకనాటి స్ఫూర్తిని, ఒకనాటి అభివృద్ధి దీక్షను మన ముందు మాన్య మంత్రివర్యులు వేదిక వద్దకు చేస్తున్నారు. వారిని అనుసరించి శాసనసభ్యులు ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ 1907లో లండన్లో ప్రారంభమైనటువంటి ఈ సంస్థను స్థాపించి 1950 సంవత్సరంలో ప్రారంభమై నిర్విరామంగా సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నది సంస్థ. అనివార్య కారణాల వల్ల ఇస్తూ అనేక కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నది. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మూషిక వాగన మోదక గ్రస్త చామర కర్ణ విలంబిత సాధనమస్తే వీర వినాయక పాదనమస్తే
జననీ జయ కేతనం ఒక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు పడమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తారుదమా స్వేచ్ఛాగీతం జగదేయుదమా జాతి పతాకం దిగన్నాల నిరదించి విశ్వవిఖ్యాతి వందగా జాతి గౌరవం తారుదమా స్వేచ్ఛాగీతం జగదేయుదమా జాతి పతాకం అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాలా అడలా ఈలేశాడు కోలాటాల కోలా కోలా మందిరం కట్టిందయ్యా భూమి నీకే వేళ మంచి చెయ్యాలో చాలా చాలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా ఆటోలు బట్టే బాసే ఆటోలు బట్టే तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा స్వతంత్ర సమరయోధులకు జిల్లా కలెక్టర్ విజయ్ ఇందిరా బోయి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి డి కిరణ్ గారికి, గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మసూర్ రెడ్డి గారికి, జిల్లా ఎస్పీ జానక్ గారికి, అలాగే ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ శుభ తరుణాన పూజ్య బాపూజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా కలాం ఆజాద్ గారు, అట్లాగే మరి ఈ శుభతరుణాన పూజ్య బాపూజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ అందరూ కూడా, అట్లాగే సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి దేశభక్తులు త్యాగ నిరతిని, ధైర్యం, శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలు కన్న భారతావనిని నిర్మించడానికి మనమందరం పునరంకితమవుదాం. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండే తెలంగాణలో అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర వాతావరణం వెల్లివిరిసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే అన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుంది నేటి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా ప్రారంభించినప్పటి నుండి
రబీ 2023-24 సీజన్ గాను జిల్లాలోని మొత్తం 2,39,123 మంది రైతులకు 231.07 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు ఏదైనా కారణం చేత చనిపోయిన రైతుల నామినీ ఖాతాలలో వారి కుటుంబాలకు ఆసరా కొరకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 2023-24 సంవత్సరానికి గాను 903 మంది రైతుల నామినీ ఖాతాలలో 45.15 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. జిల్లాలో 2024 పంటల రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతులకు మొదటి విడతలో 42,291 రైతులకు గాను 232 కోట్ల రూపాయలు, మరియు రెండవ విడతలో 22,148 మంది రైతులకు గాను 218 కోట్ల రూపాయలు పంటల రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈనాడు ఖమ్మం జిల్లాలో 3వ విడత 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నారు. జిల్లాలో ఈసారి వానాకాలంలో 3,35,050 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి కాను ఇప్పటి వరకు 1,56,189 ఎకరాలు వివిధ పంటల కింద సాగైంది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించి ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకం ద్వారా 2,500 ఎకరాల లక్ష్యానికి గాను 450.02 ఎకరాలకు 131 మంది రైతులకు లబ్ధి చేకూర్చమైంది. ఆయిల్ పామ్ డ్రిప్ పథకం ద్వారా 1,250 ఎకరాల లక్ష్యానికి గాను 311.93 ఎకరాలకు 90 మంది రైతులకు 58.13 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్లలో కొత్త ఉద్యాన పంటల విస్తరణ కోసం 318.25 హెక్టార్ల భౌతిక లక్ష్యంతో 113.60 లక్షల రూపాయలు కేటాయించబడింది. జిల్లాలో ఉన్న అపారమైన పశు సంపద ద్వారా పాలు, మాంసం మరియు గుడ్డు ఉత్పత్తికి జిల్లా పశు వైద్యం మరియు పశుసంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మత్స్య శాఖకు సంబంధించి జిల్లాలో 11,496 మంది సభ్యత్వంతో 213 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మరియు 194 మంది సభ్యత్వంతో ఒక మార్కెటింగ్ సంఘం, 772 మంది సభ్యత్వంతో 20 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. మత్స్య శాఖ అధీనంలో 1,085 కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో 18.35 లక్షల రూపాయలు లీజు నిర్ణయించగా ఇప్పటి వరకు 16.24 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 2023 డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. 6 గ్యారంటీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించింది. జిల్లాలో ఇప్పటికి దాదాపు 83.33 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాలు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 10 కేంద్రాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో 44 ప్రజాపాలన సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ధరణికి సంబంధించి మన జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా 20,161 రిజిస్ట్రేషన్ల ద్వారా 36.8 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 1.43 లక్షల పాఠ్య పుస్తకాలు, 3.75 లక్షల నోటు పుస్తకాలు, 1.31 లక్ష వర్క్ బుక్స్ జిల్లాలోని అన్ని పాఠశాలకు అందజేయడం జరిగింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 71,688 విద్యార్థులకు యూనిఫామ్లు జిల్లాలోని మహిళా సమాఖ్యల చేత కుట్టించి పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే జూన్ 12వ తేదీన ఒక జత యూనిఫామ్ చేశాం. 2వ జత యూనిఫామ్ త్వరలో ఇవ్వనున్నాం. యువజన మరియు క్రీడల శాఖకు సంబంధించి 22 కోట్ల రూపాయల నిధులతో జిల్లాలో గల మెయిన్ స్టేడియం నందు అభివృద్ధి పనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఎంవీఎస్ కళాశాల నందు మినీ స్టేడియం గ్రౌండ్ నిర్మాణం మరియు భూత్పూర్ మండలంలో గల పోతులమడు గ్రామంలో కొత్తగా మినీ స్టేడియం నిర్మించడానికి పనులు ప్రారంభించబడ్డాయి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వీటితో పాటుగా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందిన 1903 మంది విద్యార్థులకు గాను 352 లక్షల రూపాయలు, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందిన 863 మంది విద్యార్థులకు 19.41 లక్షల రూపాయలు మంజూరు చేయడమైనది. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా ఒక విద్యార్థికి విదేశాలలో ఉన్నత చదువులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే STSDF ద్వారా 42 బీటీ రోడ్డు నిర్మాణం కోసం 70.76 కోట్ల రూపాయలు మరియు 55 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూపాయలు 11 కోట్ల రూపాయలు, బంజారా భవన్ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
జిల్లా వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రస్తుతం సంవత్సరానికి మొత్తం 11,572 విద్యార్థులకు 2.19 కోట్ల రూపాయలు ఫీజు మంజూరు చేయనుంది. అట్లాగే తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో ప్రస్తుత సంవత్సరానికి గాను గ్రూప్ 1, 2, 3, 4 అండ్ డిఎస్సి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షణ కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి జిల్లాలో మొత్తం 10 మైనార్టీ రెసిడెన్షియల్ కళా పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పిఎంజేవీకే పథకం ద్వారా మహబూబ్నగర్ పట్టణంలో 9 పనులు 128 కోట్ల రూపాయలతో మంజూరయ్యాయి. పనులు ప్రగతిలో ఉన్నాయి. మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖకు సంబంధించి నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పేరును అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలగా పేరు మార్పు చేయడం జరిగింది. మరియు సవరించిన ప్రీ స్కూల్ సిలబస్ అమలు చేస్తున్నాం. అట్లాగే ఆరోగ్య లక్ష్యం పథకం కింద గర్భవతులకు మరియు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఒక ఉడకబెట్టిన గుడ్డు మరియు 200 మిల్లీలీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. 3-6 సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఒక ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. మద్య నిషేధం మరియు అబ్కారీ శాఖకు సంబంధించి ప్రస్తుత సంవత్సరంలో 5 ఎన్డీపీఎస్ కేసులు 243 గుడుంబా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. అట్లాగే ముఖ్యంగా జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ గంజాయి వాడకం వలన వచ్చే దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు నిర్వహించడమైంది. నషా ముక్త్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మండలానికి ఒక కమిటీని వేసి అవగాహన సదస్సులు నిర్వహించడమైంది. చేనేత మరియు జౌళి శాఖ చేనేత కార్మికులకు నేతన్నకు చేయూత పథకం కింద 269 మంది చేనేత కార్మికులను చేర్పించి సుమారుగా 100,44 లక్షల రూపాయలు వారి RD2 ఖాతాలో జమ చేయడం జరిగింది. వారికి నేతన్న బీమా అనే పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. మహబూబ్ నగర్ పురపాలక శాఖకు సంబంధించి పట్టణంలో వరద నష్ట నివారణకు 100 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. SDF 1 కింద 501 లక్షల రూపాయల నిధులతో 9 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ప్రతిపాదించడం జరిగింది. అందులో 3 పనులు పూర్తి చేయడం జరిగింది మరియు 6 పనులు వివిధ దశలో ఉన్నాయి. అట్లాగే SDF 2 కింద 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీని కింద 2 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. CDP గ్రాంట్స్ కింద 115 లక్షల రూపాయలతో 12 కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయడం జరిగింది. అందులో 4 పనులు పూర్తి చేయడం జరిగింది. 8 పనులు వివిధ దశలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు వన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టాం. అట్లాగే ఈరోజున నా శాఖ పేరు చాలామందికి తెలుసు, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ అండ్ ఆల్సో ఎక్సైజ్. ఈ శాఖ కూడా సంబంధించి కూడా 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. సంబంధించిన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ రోజున కల్చరల్ శాఖ అంటే సాధారణంగా ఆటపాటలు డ్యాన్సులు అనుకుంటారు, డ్యాన్సుల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే జీవన విధానం. ఈ రోజున ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టే ఈనాడు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా జరుగుతున్నటువంటి కష్ట నష్టాలకు సంబంధించి, అనర్థాలకు సంబంధించి, అఘాయిత్యాలకు సంబంధించి ఈ జీవన విధానం ధ్వంసమైన కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. అందుకని కల్చరల్ శాఖ ద్వారా, కల్చర్ అంటే జీవన విధానం కాబట్టి ఈ జీవన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఈ జీవన విధానం అనేది అన్నింటికి కూడా వర్తిస్తుంది. అంటే ఆరోగ్యపు అలవాట్లు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, నీతి నియమాలకు సంబంధించి కావచ్చు, ధైర్యసాహసాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా ఇది వర్తిస్తుంది. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. పౌరులుగా మనం కూడా ఒకనాటి పరిస్థితి పోల్చుకుంటే ఈనాటి పరిస్థితి చూసుకుంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఎందుకంటే కొంత బాధతో చెప్తా ఉన్నాను. ఈ రోజున ఆరోగ్యాలకు సంబంధించి రోజు 1 గంట మనది కాదనుకుంటే 100 సంవత్సరాల నిండు జీవితం మనదే.
ఈరోజు ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా సినిమా థియేటర్లో గొప్ప హీరో మొదటి సినిమా రిలీజ్ అయితే ఎట్లయితే విపరీతంగా ఒకరిపైన ఒకరు నిల్చొని టికెట్ల కోసం తాపత్రపడతా ఉంటారో ఈరోజు హాస్పిటల్లో కూడా ఆ పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు, మన ఆహారపు ఆరోగ్యపు అలవాట్ల కారణంగానే ఇది జరుగుతూ ఉంది. దీంతో ఏం జరుగుతూ ఉంది, కాయ కష్టం చేసి సంపాదించేటువంటి రూపాయి కూడా ఇలా ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకునే వాళ్ళు, అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. పుస్తలు అమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు అమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి. మరి ఇది జరగకూడదంటే ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం అందరూ కూడా, అంటే విద్యార్థులైనా, యువకులైనా, రైతులైనా, ప్రజాప్రతినిధులైనా, నాయకులైనా, కార్యకర్తలైనా, ఉద్యోగులైనా అందరూ కూడా రోజు 1 గంట ఆట పాట అనేది అవసరం, శ్రమ అనేది అవసరం. అంటే మరి ఈ అప్పుల పాలు కాకుండా ఉండాలంటే కొంత మనం అలవాట్లు, ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యకు సంబంధించి కూడా ఈ రోజున ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. మనం కూడా మహానుభావులు చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని, వారి అలవాట్లను, వాళ్ళు చూపించినటువంటి మార్గదర్శకత్వాన్ని మనం అవలంబించి ప్రతి ఒక్కరం కూడా ఆ విద్యకు ఆ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో, గ్రామాలలో, నిరుపేద కుటుంబాల్లో, పేదల కుటుంబాల్లో చదువుకునే వాతావరణం ఉండదు. ఎందుకంటే దానికి కారణం సామాజిక అసమానతలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, దురలవాట్లు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, టీవీలు కావచ్చు. చదివే వాతావరణం ఉండదు. అందుకని తల్లిదండ్రులు, గురువులు, పాఠశాల ఎంత చెప్పినా 6 గంటల పాటు, 6.5 గంటల పాటు స్కూల్లో ఉంటే 18 గంటల పాటు తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను కూడా సమాజంలో అందరం కూడా మన పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. ఈనాడు దురలవాట్లకు లోనవుతూ ఉన్నారు. డ్రగ్స్, ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ డ్రగ్స్ నివారణ కోసం, పెడదారిన పట్టేటువంటి వాళ్ళ కోసం, వీటిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతా ఉన్నాం. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల, వాళ్ళ యొక్క నడవడి పట్ల ప్రతిరోజు ప్రతినిత్యం గమనించాలి. అటువంటి అలవాట్లకు దూరం అయ్యే విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసము త్వరలోనే ఈ యొక్క చైతన్యం పరచడం కోసం జీవన విధానాన్ని, ఒకనాటి విలువల్ని, జీవన విధానాన్ని పరిపుష్ట చేయడం కోసం, వాటిని పునరుద్ధరించడం కోసం ఈ యొక్క కవుల్ని, కళాకారుల్ని, అందరినీ కూడా మేధావుల్ని సమీకరించి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు చేసి రచనలు, ఆటపాటలతో ఈ ప్రజల్ని చైతన్యం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజల్ని కూడా సంఘటన చేస్తూ, అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చడం కోసం ఈ యొక్క కల్చరల్ శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని జిల్లా వాసులకు, రాష్ట్ర ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే టూరిజం సంబంధించి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పాశ్చాత్య దేశాలలో ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యక్తి కూడా వారానికి 2 రోజులు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, దేశాల్లో కావచ్చు పర్యటిస్తూ టూరిజం గడుపుతారు. మన దేశానికి సంబంధించి కనీసం వారానికి 2 రోజులు కాకపోయినా నెలకు ఒక్క రోజైనా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నెలకు 1 రోజైనా గడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆహ్లాదం కోసం, కొత్త ఆలోచన రావడం కోసం, ఆరోగ్యం కోసం గడపాల్సిన అవసరం ఉంది. ఈనాడు గ్రామీణ వాతావరణమైనా, పట్టణాలైనా కొంత మార్పు రావాలంటే ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే మా నుంచే మొదలు కావాలి. కాబట్టి మంత్రులను, శాసనసభ్యులతో సహా
ప్రతి నెలలో ప్రతి వారంలో ఒక నూతన కార్యక్రమం చేపట్టి మరి ఈ యొక్క టూరిజం కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ టూరిజంలో భాగంగా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో, నీటి వనరులు ఉన్నాయో, గొప్ప దేవాలయాలు ఉన్నాయో, అట్లాగే అటవీ సంపద నల్లమల ఫారెస్ట్ ఉందో, వీటన్నిటిలో కూడా ఈ యొక్క టూరిజం డెవలప్ చేస్తూ ఈ యొక్క పాలమూరు జిల్లా కూడా అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం చేసి అందరూ భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రత నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలపడానికి మీ అందరి సహాయ సహకారాలను కోరుతా ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరూ భాగస్వాములు కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.